హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ సమ్మర్ అంటేనే హాట్ కాబట్టి మనకి చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. అండ్ సమ్మర్కి బెస్ట్ అంటే ఫ్రూట్ సలాడ్ ఈజీగా అండ్ క్విక్గా అయిపోతుంది. సో నేను ఫ్రూట్ సలాడ్ కోసం ఫస్ట్ ఏమేమి తీసుకోవాలో చెప్తాను. ఒక 2 మిల్క్ ప్యాకెట్స్ ఆర్ 1.5. నేను చేసే క్వాంటిటీ అయితే 6 మెంబర్స్కి ఈజీగా వస్తుంది. నేను తీసుకుంది వీక్ ఫిల్డ్ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్తో. చాలా ఫ్లేవర్స్ వస్తాయి, బట్ నాకు వెనీలా ఫ్లేవర్ అంటే ఇష్టం కస్టర్డ్ పౌడర్లో. సో నేను అదే యూస్ చేస్తున్నాను. ఫస్ట్ మిల్క్ బాయిల్ చేశాక జస్ట్ కొంచెం మిల్క్ తీసుకొని కూల్ చేసి అందులో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి. హాట్ మిల్క్లో కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేస్తే వెంటనే ఉండలు కట్టిపోతుంది. అండ్ కూల్ చేశాక మిల్క్కి తగినట్టుగా కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయాలి. ఇక్కడైతే యాక్చువల్గా మా మమ్మీ చేసింది. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది ఫ్రూట్ సలాడ్. అండ్ మా మమ్మీ వచ్చేసి 5 to 6 స్పూన్స్ బిగ్ సైజ్ స్పూన్తో కస్టర్డ్ పౌడర్ వేసింది. అండ్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఆ పాలు మనము బాయిల్ అవుతున్న మిల్క్లో మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేశాక ఉండలు కట్టకుండా స్టిర్ చేస్తూ ఉండాలి. అండ్ సిమ్లో పెట్టాలి. అండ్ ఇలా స్టిర్ చేస్తూనే ఉండాలి. అండ్ నార్మల్గా స్టిర్ చేస్తూ ఉంటుంటే కొంచెం ఉండలు కట్టదు అండ్ కన్సిస్టెన్సీ కూడా బాగా వస్తుంది. కొంచెం థిక్ అయ్యే వరకు సిమ్లో పెట్టి మనం అప్పుడప్పుడు స్టిర్ చేయాలి. స్టిర్ చేశాక కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ షుగర్ మాత్రం మిల్క్ బాయిల్ అయ్యే టైంలోనే మిల్క్కి తగ్గట్టు షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేశాక కూల్ చేయాలి మిల్క్. అండ్ ఫ్రూట్స్ తీసుకున్నా. అండ్ నేను తీసుకున్న మిల్క్కి వచ్చేసి ఒక 2 యాపిల్స్ అండ్ 3 పొమోగ్రానైట్స్ అండ్ ఒక 10 బనానాస్ పడతాయి. ఎందుకంటే ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది. అండ్ ఫ్రూట్ సలాడ్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ మనం షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో స్వీట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ బనానా చిన్నగా కట్ చేసి వేసేసాము. అండ్ నెక్స్ట్ పొమోగ్రానైట్ అండ్ నెక్స్ట్ యాపిల్స్ కూడా వేస్తాము. మేము చేసుకుంది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక అప్రాక్స్గా 6 మెంబర్స్కి అయితే ఈజీగా. ఇంకా మనకి ఇష్టమైన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఏంటంటే ఈ 3 ఫ్రూట్సే ఇష్టంగా తింటారు కొంచెం. అండ్ మనకి ఇష్టమైతే కొంచెం గ్రేప్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మనకి ఫేవరెట్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ మిలన్ అవంటే జ్యూసీ కన్సిస్టెన్సీ ఉంటాయి కాబట్టి యాడ్ చేసినా అంత టేస్ట్ బాగుండదు. జస్ట్ గ్రేప్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అలా కొంచెం యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్రూట్ సలాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనకి చల్లగా తినాలి అనుకుంటే మనము ఫ్రీజర్లో కొంచెం సేపు కూల్ చేయాలి. అట్లీస్ట్ ఒక 1.5 hour 2 hours అండ్ సర్వ్ చేసేసుకోవాలి. యమ్మీ ఫ్రూట్ సలాడ్ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్. అండ్ చాలా మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా ఛానల్ చూస్తున్నారు వీడియోస్ అన్నీ. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సమ్మర్ స్పెషల్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.